నాయుడుపేటలో వైఎస్ జగన్ మేమంతా సిద్ధం సభ రౌండప్. వాలంటీర్ల సేవలు ఆగవు. మళ్లీ వైకాపా ప్రభుత్వం కొలువుదీరగానే తొలి సంతకం ఆ ఫైలు పైనే. చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో మేము పోటీ పడం. నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పష్టం. వాలంటీర్ల సేవలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోవని, వైసీపీ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరినంతనే ఆ ఫైల్ పైనే తన తొలి సంతకం ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు. అందుకే నిమ్మగడ్డ ప్రసాద్తో ఎన్నికల కమిషన్ను ఫిర్యాదు చేయించి అడ్డగించేందుకు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు తీరుతో 2 రోజుల్లో 31 మంది వృద్ధులు మృత్యువాత పడ్డారని ఆరోపించారు. ఇలా చేసిన బాబుని హంతకుడు అందామా అని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో మన తలరాతను ఓటు మార్చిందని చెప్పారు. నాడు జన్మభూమి కమిటీలు లంచాలు ఇస్తేనే పథకాలు ఉండేవని, ఇప్పుడు పరిస్థితి లేదన్నారు. 14 ఏళ్లలో చెప్పుకోదగిన ఒక్క పథకమైన చంద్రబాబు అమలు చేశాడా అని ప్రశ్నించారు. మీ బిడ్డ అయినా తనకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం చేత కాదని, ఈ 58 నెలల్లో ఇంటింటికి మంచి చేశామని చెప్పారు. జగన్ చేయలేని స్కీమును బాబు జేజమ్మ కూడా చేయలేడని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని జగన్ ప్రశంసించారు. సభా వేదికపై మంత్రి కాకాణి గురించి మాట్లాడుతూ, కాకాణి తనకు సన్నిహితుడు, స్నేహితుడు కంటే ఎక్కువని అన్నారు. పార్టీ కష్టకాలంలో తనకు అండగా నిలిచి భుజస్కంధాలపై బాధ్యతలు ఎత్తుకున్నట్లు చెప్పారు. తనకు ఆప్తుడైన కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. గోవర్ధన్ అన్నకు మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు ఇవ్వాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. అలాగే జిల్లాలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుపతి జిల్లా రేణిగుంట ఎద్దుల చెరువు వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు.